రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో 2,45,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో ప్రతి డివిజన్, ప్రతి పల్లె అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, చెరువులను అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని అన్నారు. సాలుగా సైడ్ నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉన్న చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంలో అది పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతెత్తులు తీసే ప్రయత్నం చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విపరీతమైన వర్షాలకు, అంటే ఎప్పుడు కనీ వినియోగనంత వర్షాలు పడ్డం, ఉన్న చెరువులు, కుంటలన్నీ కూడా పుష్కలమైన నీటితో ఈరోజు కలకల్లాడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితేనేమో పంటలకు ఉపయోగపడేట్టు గ్రామస్తులు సంతోషపడుతున్నారు. కానీ అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఇండ్ల దగ్గరికి మరీ నీళ్ళు వచ్చేసి సేఫ్గా లేకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అర్బన్లో ఉన్న చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేసి వాళ్ళకి అనుకూలంగా చూస్తూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉన్న చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంలో అది పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, దాని మీద